ఇప్పుడు మనతో మాట్లాడడానికి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎప్పటి నుంచి పరిచయం మీకు విద్యాసాగర్ రావు గారు? ఎలాంటి అనుబంధం ఉంది మీకు? ఈరోజు మా గురువు అయిన మా అడ్వైజర్ గురువు అయినటువంటి విద్యాసాగర్ గారి అకాల మృతికి మేము చాలా బాధపడుతున్నాము. వారు ముఖ్యంగా మాకే కాదు మొత్తం తెలంగాణ సమాజానికి కూడా ఈరోజు వారి యొక్క మృతి అపారమైనటువంటి పూర్తి లేనటువంటి నష్టం ఇది. ముఖ్యంగా తెలంగాణ మనం పోరాటం చేసిందే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. ఆ నీళ్లలో జరిగినటువంటి అన్యాయాలని తెలంగాణ సమాజానికి తెలియబట్టినటువంటి మా వ్యక్తి. వారు సిడబ్ల్యూసి నుంచి రిటైర్ అయిన తర్వాత వచ్చినాక మాకు 2001 నుంచి మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వారు ప్రత్యక్షంగా పాల్గొని దాని తర్వాత జరిగే అన్యాయాల గురించి మాతో చర్చించి తర్వాత మేము రిటైర్ అయిన తర్వాత మేము రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం మేము దాన్ని ఒక నిర్మించడానికి కూడా వారు ఎంతో మాకు సలహాలు ఇచ్చారు. దాని తర్వాత వారికి ప్రతి విషయంలో ఇటు తెలంగాణ పోరాటము చేస్తూ ఒక ఇంజనీర్లను కూడా ఒక దశ దిశని కలిగించినటువంటి వ్యక్తి, మనకు జరిగే అన్యాయాల గురించి సమాజానికి తెలిపినటువంటి వ్యక్తి. వారు ఆ టైంలో మనకు ఉండడం అనేది తెలంగాణ సమాజం చేసుకున్నటువంటి అదృష్టము. కానీ ఇంకా మనకు ఆ నీళ్లలో జరిగే అన్యాయాలని ఇంకా ఎదుర్కొంటున్న ఈ సమయంలో వారు అకాల మృతి అనేది తీరని నష్టము. అయినా వారు చాలా పోరాట కఠినని నేర్పినటువంటి వ్యక్తి. వారి యొక్క అదే మా స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని మేము కొనసాగిస్తాము. వారు ఏ ఆశయాల గురించి, బంగారు తెలంగాణ గురించి, నా 1 కోటి ఎకరాల మాగాణం గురించి ఏదైతే పోరాటం చేశారో దాన్ని కొనసాగిస్తామని ప్రతిజ్ఞ ఉంటున్నాము. వారి ఆత్మకు చెప్పేసి మేము మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ఓకే అండి. రాష్ట్ర నీటిపారుదల రంగ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. చాలా రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిండ్రు. ఇవాళ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం చనిపోయిండ్రు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చాలా కీలక బాధ్యతలు నిర్వహించిండ్రు. సెంట్రల్ వాటర్ కమిషన్ల చీఫ్ ఇంజనీర్ గా కూడా సేవలు అందించిండ్రు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల రంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేటందుకు అడ్వైజర్ గా ఉన్నారు విద్యాసాగర్ రావు సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం. ప్రస్తుతం ఈ ఊరు యాదాద్రి జిల్లాలకు పోయింది. 1960ల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిండ్రు విద్యాసాగర్ రావు. ఆ తర్వాత రూర్కీ యూనివర్సిటీల 1979ల వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ల మాస్టర్ డిగ్రీ కూడా చేసిండ్రు. 1983ల యుఎస్ఏలున్న కొలరాడో యూనివర్సిటీకి వెళ్లి వాటర్ రీసోర్స్ సిస్టమ్స్ ల డిప్లొమా చేసిండ్రు. 1990ల ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా కూడా కంప్లీట్ చేసిండ్రు. ఇంకా సెంట్రల్ వాటర్ కమిషన్ లా ఇంజనీర్ గా కెరియర్ ను షురూ చేసిన విద్యాసాగర్ రావు చాలా రాష్ట్రాలలో పనిచేసిండు. చివరాఖరికి చీఫ్ ఇంజనీర్ స్థాయిలా రిటైర్ అయిండు. మన దేశం తరపున ప్రపంచ దేశాలలో పర్యటించి అక్కడి నీటిపారుదల రంగం మీద అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అప్లై చేసి బీడు భూములకు నీళ్లు అందించుడుతోటి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ బోర్డుల జీవితకాల సభ్యుడిగా ఉన్నారు విద్యాసాగర్ రావు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయంపైన పోరాడుకుంటా మొదలైన తెలంగాణ ఉద్యమంలా నీటిపారుదల రంగంలా తెలంగాణకు జరిగిన అన్యాయంపైన గలం గట్టిగా వినిపించిండ్రు విద్యాసాగర్ రావు. అన్ని దినపత్రికలల్లా నీటిపారుదల విషయాల మీద వందలకు వందలు స్టోరీలు రాసిండ్రు. నీళ్లు, నిజాలు పేరుతోని ఆయన రాసిన వ్యాసాలు తెలంగాణ ప్రజల గుండెల్లా నిలిచిపోయినాయి.